ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎచ్చర్ల మండలం బుడకట్లపాలెంలో మత్స్యకార భృతి పంపిణీ చేయనున్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార భృతిని 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా 258 కోట్ల రూపాయలను మత్స్యకారులకు అందించనుంది. ఇవాళ హైదరాబాద్ హెచ్ఐసిసిలో రెండో రోజు భారత్ సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ మూల సిద్ధాంతాలపై చర్చిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోషల్ జస్టిస్, శాంతి తదితర అంశాలపై సమ్మిట్లో చర్చించినట్లు చెప్పారు. గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ న్యాయ నినాదంపై చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరవుతారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గంటకు పైగా జరిగిన భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి, తాజా పరిణామాలపై చర్చ జరిగింది. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని తెలిపారు చంద్రబాబు. మే 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం విన్నపం మేరకు మే 2న అమరావతికి రానున్నారు ప్రధాని. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు మోడీ. పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం తీవ్రమైన ఘటన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దాడులకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలని, భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతివ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై అధ్యయనం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వచ్చే కేబినెట్లో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాళేశ్వరం రైతుల కోసం కాదని జేబులు నింపుకోవడానికే కట్టారని ఆరోపించారాయన. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలన్నారు. మేడిగడ్డ, సుందిల్లా నిరుపయోగంగా ఉన్న రికార్డు స్థాయిలో పంటలు పండాయని గుర్తు చేశారు. రైతులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గతంలో 30 పడకలున్న ఆసుపత్రిని ప్రభుత్వం ఇటీవల 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 34 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల ఆసుపత్రి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో ఇంకా వైసీపీ అధికారంలో ఉందనే భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి ఉన్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ జెండా అంటే అంత చిన్న చూపా అని నిలదీశారు. అయినా క్రమశిక్షణతో భరిస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో వర్మ ఎస్పీ బిందు మాధవ్ వద్ద అసహనం వ్యక్తం చేశారు. ఆయన్ను ఉద్దేశించే వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో ఆదివారం నుంచి మంగళవారం వరకు పీఎస్ఆర్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. మరోవైపు పీఎస్ఆర్ ఆంజనేయులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రెండో అదనపు న్యాయస్థానం నుంచి ఎంఎస్జే కోర్టుకు బదిలీ అయింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 29కు వాయిదా పడింది. తనకు ప్రత్యేకంగా బ్యారక్, ఇంటి భోజనం, సంధ్యావందనం కోసం పూజా సామగ్రిని అనుమతించాలని కోర్టును కోరారు పీఎస్ఆర్. అయితే ప్రత్యేక బ్యారాక్ మాత్రం కల్పించగలమని కోర్టుకు తెలిపారు జైలు అధికారులు. హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయుల వీసాలు మొత్తం రద్దయినట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ నెల 27వ తేదీలోగా పాకిస్తాన్ వాసులు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నారని చెప్పారు. ఈ నెల 30 వరకు అటారీ వాఘా బోర్డర్ తెరిచి ఉంటుందని, గడువు ముగిసిన తర్వాత పాకిస్తానీయులు ఎవరున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఉన్న పాకిస్తానీయులపై నిఘా కొనసాగుతుందన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్.
హైదరాబాద్లో పాకిస్తాన్ దేశస్తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన యువతిని పాకిస్తాన్కి చెందిన మహమ్మద్ ఫయాజ్ పెళ్లి చేసుకున్నాడు. యువతి గర్భం దాల్చడంతో ఆమెను చూసేందుకు పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు ఫయాజ్. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఫయాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఫయాజ్ ప్రస్తుతం దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. కర్రెగుట్టల్లో ఆపరేషన్ వెంటనే ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలన్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు మావోయిస్టులు. బస్తర్ మావోయిస్టు ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఈ ప్రకటనను విడుదల చేశారు. కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని ఆదేశించింది. వన్యప్రాణుల అభయారణ్యంపై తనిఖీ చేయాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. కొల్లేరు ప్రస్తుత పరిస్థితిపై నివేదిక అందించాలని సీఈసీకి ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై సుప్రీంను ఆశ్రయించారు మత్స్యకార సంఘం నేతలు. మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం 41A కింద నోటీస్ ఇచ్చి విచారించాలని ఆదేశాలిచ్చింది. తిరుపతి జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఊళ్ల మీద పడి జనం ప్రాణాలు తీస్తున్నాయి. జనవరిలో జరిగిన ఘటన మరిచిపోకముందే మరో రైతు ఏనుగుల దాడికి బలైపోయాడు. జిల్లాలోని చిన్నగొట్టిగల్లు మండలం కొత్తపల్లి సమీపంలోని పొలాల్లోకి గజరాజుల గుంపు ప్రవేశించింది. వాటిని తరిమి కొట్టేందుకు రైతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో గజరాజులు జనం మీద పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో దాసేగూడానికి చెందిన సిద్ధయ్య అనే రైతు కింద పడిపోయాడు. దీంతో ఏనుగు అతడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ ఏడాది జనవరి 19న ఏనుగుల దాడిలో నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి చనిపోయారు. తాజాగా మరో రైతును పొట్టన పెట్టుకున్నాయి. వరుస ఘటనలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. స్వల్పకాలంలోనే జ్వర పీడితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా గ్రామాల్లో మాత్రం వ్యాధుల వ్యాప్తి తగ్గటం లేదు. గ్రామాల్లో విష జ్వరాలు వ్యాపిస్తూ ఏజెన్సీలో అలజడి రేపుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా వేసవిలోనూ జ్వరాలు పంజా విసురుతున్నాయి. కేవలం 3 రోజుల వ్యవధిలోనే 10ల సంఖ్యలో జ్వరాలతో మంచాన పడ్డారు. హైదరాబాద్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ ముందుకు సాగటం లేదు. ప్రమాదం జరిగి 15 నెలలవుతున్నా కేసు మాత్రం కొలిక్కి రాలేదు. ఎన్నికల సమయంలో జరిగిన ప్రమాదం కావడంతో కేసు దర్యాప్తు ఆలస్యమైందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వం ఎందుకు కేసును త్వరితగతిన పూర్తి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆసుపత్రులపై సిబిసిఐడి విచారణ జరిగింది. ఎన్నికల తర్వాత కూడా విచారణ చేశారు. అప్పట్లో ఖమ్మం జిల్లాకు చెందిన 10 ఆసుపత్రులు సీఎం సహాయ నిధిలో అక్రమాలు చేసినట్లుగా గుర్తించారు. ఏడాదిన్నర తర్వాత ఆసుపత్రులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చర్యల కంటే ముందే హాస్పిటల్స్ బోర్డులు తిప్పేశాయి. సికింద్రాబాద్లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. గోదాం నుంచి 8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 8 కోట్లు గోదాంలో పెట్టి వదిలిపెట్టింది ప్రైవేట్ ఏజెన్సీ. ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసే ఏజెన్సీ నుంచి క్యాష్ స్వాధీనం చేసుకుంది. జీతాలు చెల్లించకపోవడంతో కొండాల నుంచి సిబ్బంది విధులు బహిష్కరించారు. డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో నోట్ల కట్టలు గోదాంలోనే ఉండిపోయినట్లు గుర్తించారు పోలీసులు.
భారతదేశంపై ఉగ్రవాదులను ఉసిగొలుపుతున్న పాకిస్తాన్కు సింధు నది జలాల నుంచి వాటా ఇవ్వరాదని భారత్ నిర్ణయించింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆ శాఖలోని కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు హోంమంత్రి అమిత్ షా. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొన్నారు. సింధు నది పరివాహక బోర్డులోని కీలక అధికారులు కూడా ఈ మీటింగ్కు హాజరయ్యారు. ఇండస్ వాటర్ ట్రీటీపై సుదీర్ఘంగా చర్చించారు అమిత్ షా. సింధు నది జలాల ఒప్పందం నుంచి భారతదేశం తప్పుకుంటున్నట్లు, అందుకు గల కారణాలను వివరిస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు. పాకిస్తాన్ పౌరులను భారత్ నుంచి పంపేసే ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. ఈ అంశంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాకిస్తాన్ పౌరులను వెంటనే గుర్తించాలని కోరారు. వాళ్లను వెనక్కి పంపే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా సూచించారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. వెంటనే భారత్ను విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో అటారీ సరిహద్దు మీదుగా తిరిగి వెళ్తున్నారు పాకిస్తానీలు. ఇప్పటి వరకు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్లో 208 మంది పాక్ పౌరులు రిజిస్టర్ అయ్యారు. దీంతో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్రదాడి అత్యంత విషాదకరమన్నారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రతిపక్షం మద్దతిస్తుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా ఉగ్రదాడిని ఖండించారని తెలిపారు. కశ్మీర్ పర్యటనలో పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను కలిశారు రాహుల్ గాంధీ. వారితో మాట్లాడి దాడికి సంబంధించిన వివరాలు కనుక్కున్నారు. ఆ తర్వాత కశ్మీర్ వ్యాపార ప్రతినిధులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు రాహుల్. పహల్గామ్ ఉగ్రదాడి, దాని అనంతర పరిణామాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 90,050 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 98,240 రూపాయలు పలుకుతుంది.